జాక్ తన చెల్లెలి మెడిసిన్ కోసం చాలా దూరం ప్రయాణించుకుని ఒక ఎత్తైన చెట్టు మీద ఎక్కి చూసినప్పుడు కొద్ది దూరంలో పొగ రావడం గమనిస్తాడు. ఆ సమయంలో అదుపు తప్పి చెట్టు మీద నుండి కింద పడిపోతాడు. దాంతో చాలా నొప్పి భరిస్తూ ఏ మాత్రం ఆశను వదులుకోకుండా ముందుకు వెళ్తున్నాడు. అలా ఒక దగ్గర నిప్పులు ఉండడం చూసి అతి కష్టం మీద మంటను పుట్టిస్తాడు. ఆ రోజు రాత్రంతా కూడా క్రూర ముగ్గుల నుండి తనని తాను కాపాడుకుంటాడు. ఆ మరుసటి రోజు తిరిగి తన ప్రయాణం మొదలు పెడతాడు. అలా కొద్ది దూరం వెళ్లిన అతనికి ఒక నది దగ్గర అమ్మాయి కనిపిస్తుంది. అదే విధంగా తను నాన్నని చంపేసిన వారంతా కూడా అదే చోటులో నివసిస్తున్నారు. ఎవరు లేని సమయంలో లోనికి ప్రవేశించి మెడిసిన్ కోసం వెతుకుతాడు. ఆ సమయంలో ఒక అమ్మాయి తనని చూసి అటాక్ చేయడం మొదలు పెడుతుంది. అలా వారి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఒక రాయి తీసుకుని అమ్మాయిని కొట్టడం వల్ల చనిపోతుంది. ఆ తర్వాత అక్కడంతా కూడా మెడిసిన్ కోసం వెతుకుతాడు గాని ఇక్కడ కనిపించదు. ఇంతలో అక్కడికి వారంతా కూడా తిరిగి వస్తున్నారని గ్రహించి చనిపోయిన అమ్మాయి శవం తీసుకుని వెళ్లిపోతాడు. మరోవైపు విలన్ కి ఇంకొక పిల్లాడిని తీసుకొచ్చి కట్టేసి ఉంచుతారు. అప్పుడు ఒక వ్యక్తి మెడిసిన్ వేసుకోవడం జాక్ గమనిస్తాడు. ఎప్పుడైతే వారంతా కూడా అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతారో జాక్ కంగారుగా వచ్చి అక్కడ బందీగా ఉన్న పిల్లాడి కట్లు విప్పిస్తాడు. ఆ సమయంలో లోపల ఉన్న వ్యక్తి ఏదో శబ్దం వినిపించి బయటకు వచ్చి చూడగా ఆ పిల్లవాడు పారిపోతాడు. దాంతో వ్యక్తి పిల్లాడిని వెంబడిస్తూ వెళ్తాడు. ఆ తర్వాత జాక్ తన చోటుకి వెళ్లి మెడిసిన్ దాచిన బాక్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా అది తెరుచుకోదు. ఇంతలో వారంతా తిరిగి మళ్ళీ అక్కడికి వస్తున్నారని గ్రహించి దాక్కుంటాడు. ఆ తర్వాత చీకటి పడ్డాక మెల్లిగా తాళాన్ని తీసుకుని తనకు కావాల్సిన మెడిసిన్ పట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు.